ఈరోజు ఆహార నియమాలు చెప్పాలంటే భయపడాలి. చెప్పిన వాడికి వివక్షణ అంటగడతారు తప్ప ఇలా ఆహారం తీసుకుంటే ఇది ఫలితం అని చెప్పినందుకు చెప్పిన వాడిని తిడతారు. ఉపనిషత్తుల్లో ఋషులు మనకి అందించిన విజ్ఞానం ఏమిటి అంటే మనం తినేటువంటి ఆహారంలో 7వ భాగం మన మనస్సుగా మారుతుంది. మీరు ఏ ఆహారాన్ని స్వీకరించినా అందులో 7వ భాగం మన మనస్సు. అందువలన తినే అన్నాన్ని భగవంతుడికి సమర్పించి ఇది భగవంతుడి ప్రసాదం అని మనం తినాలి. మనం ఎట్లాంటి పదార్థం తింటున్నా దేవుడికి పెట్టవచ్చు. ఎందుకంటే మనం తింటున్నాం కదా, మనకు తినే యోగ్యత ఉంది. ఆ పదార్థానికి మనం తినే యోగ్యత ఉంది కదా, మనం తింటున్నాం కాబట్టి అది దేవుడికి పెట్టవచ్చు. సంశయం ఏమీ లేదు. వాళ్ళ పద్ధతిని అనుసరించి వాళ్ళు పెడతారు. ఒక్కసారి మనసులో భగవంతుడిని తలుచుకుని ఈ ఆహారం పవిత్రమవ్వాలి అనే భావంతో ఆహారాన్ని తింటే మనకు మంచి మనస్సు అనేది కలుగుతుంది. మనం అందరం తపస్సుల్లాగా కందమూలాలు తినలేం, అంటే దుంపలు తింటూ బతకలేం. కానీ తిన్నంత వరకు కూడా పవిత్రమైన బుద్ధితో మంచి పని చేస్తూ ఉండాలి. అంటే చక్కగా అందరికి ఇస్తూ మిగిలిన దాన్ని భగవత్ ప్రసాదంగా భావించాలి.